మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇంతవరకంటే భార్యాభర్తల గొడవల్లో మొగుడే అనేవాడు మొగుడు పెళ్ళాన్ని అనొచ్చు, పెళ్ళాన్ని మొగుడు అనొచ్చు. ఇది సమస్య మామూలే అనుకుంటారు సార్. ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఇంట్లో సమస్యను బట్టి భర్త పిల్లలు దోలకపోయినాడని చెప్పి ఆమె ఏదో కలెక్టర్ గారికి ఎవరినో ఎవరిని మీ ఎట్లా వాళ్ళు తెలిసిన వాళ్ళని పట్టుకొని కలెక్టర్ గారికి పోయి ఆయనకు అర్జీ ఇచ్చి వినతి పత్రం, సార్ నా మొగుడు పోయినాడు, నా పిల్లలు ఉండరు, నా జీవనం లేదు, పని చేసేదాన్ని కూడా పని చేయొద్దని చెప్పినారు. తర్వాత నా కుటుంబాన్ని, మాకు గేర్లో పెద్ద మనుషులు కూడా కుటుంబంలో మేము అడిగినంత డబ్బులు బంగారం కట్టుకోకుంటే కులం నుంచి మా నాన్నను, నన్ను, నా మరిదిని, నా చెల్లెల్ని 3 కుటుంబాలని వెలివేశారు. సార్ నాకు న్యాయం చేయండి అని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చొచ్చినారు సార్. గతంలో ఏం జరిగిందో దండిగా జరిగింది సార్ వినతి పత్రం. కాకపోతే మొగుడు పెళ్ళాన్న ఎన్నెన్నా రికార్డులు పెట్టవచ్చు, ఎన్ని మాటలన్నా అనొచ్చు, ఎన్నెన్నా చేయొచ్చు. కాకపోతే నిన్న ప్రెస్ మీట్లో సామాన్యంగా అంటే మా బుడగ సంఘాల పెద్దలంతా మరియు ఇక్కడ పెద్ద గౌరవ కౌన్సిలర్ పెద్ద వెంకటేశ్ అన్న, ఆయన కొడుకు ఎల్లప్ప కూడా అందరూ ఉన్నారు దాంట్లో. అంటే ఆ ఎల్లప్ప కూడా మనము ఆయనని, ఎందుకంటే మా బుడగ సంఘాల్లో కొంత క్యాస్ట్ అదర్ క్యాస్ట్ ఆయన, వాళ్ళు ఏదంటే పిలిస్తే గౌరవంగా ఏదో చెప్తారు, చేస్తారు. ఏ తీర్మానం కానీ ఏ పంచాయతీ కానీ మా నోటి నుంచే మేమే చెప్పాలి. పెద్ద మనిషి, నేను పెద్ద మనిషిని, ఏ తీర్పు కానీ మేము చెప్పుకోవాలి. కాకపోతే సలహా తెలియకుంటే ఆయన అడిగి మనం పాటిస్తాం. కానీ ఆయన ఆజ్ఞాపించేది లేదు. మా సంసారాలలో, మా కుటుంబ వేదనలో దాంట్లో కూడా కాదుకూడదని ఇట్లా అని ఇట్లా ఈ తప్పుని ఇచ్చరికి చెప్పేకి లేదు ఆయన. ఇప్పుడు ఉరికినే ఉన్నాం. ఆయన ఏ దాంట్లో మాత్రం ఉన్నాడు, మన కులము వ్యక్తి కాదు, కాదుకూడదని ఆయన కౌన్సిలర్, వార్డు కౌన్సిలర్ కొడుకు ఎల్లప్ప ఇన్ఛార్జి, వాళ్ళతోని మనం నిన్న కలెక్టర్కి రాసిచ్చిన వినతి పత్రములు కానీ ఇంకోటి కానీ వాళ్ళ పేర్లు కానీ ఏవి కానీ మేము దాంట్లో కంప్లైంట్ లేదు, వాళ్ళ మీద ఏమీ చేయలేదు సార్. ఏమీ చేయకోకుండా కూడా ఆయన నిన్న బుగ్రా సముద్రం కుళ్ళాయప్పని పిలిపించి, బుగ్రా సముద్రం కుళ్ళాయప్పని గుంటకల్ని పిలిపించి ఆయనని వెనకబెట్టుకొని మా బుడగ దంగాలంతా వెనకేసుకొని ప్రెస్ మీట్ పెట్టించాడు. ఆ ప్రెస్ మీట్కి వచ్చిన పూజారి కుళ్ళాయప్ప ఎటువంటి వాడు సార్ అంటే ఆయన చాలా మేధావి సార్. ఆయన మారెమ్మ గుడి కట్టించుకున్నాడు ఆడ బుగ్గరా సముద్రంలో. మారెమ్మ గుడి దగ్గర ఒక మారెమ్మ పూజారిగా ఆయన, అందుకే పూజారి కుళ్ళాయప్ప అంటాడు. ఆయన వాస్తువు, మంత్రాలు కట్టడం, తంత్రాలు కట్టడం, మీకు కూడా ఒక్క నిమిషంలో అంతరాలు కట్టి మీకు కూడా డబ్బులు మీ నుంచి కాజేస్తాడు. అంత మంచి పలుకులు, అంత మంచి పంచాయతీని అంత ముద్దుగా చేసి మాట్లాడతాడు సార్. చూసేదానికి చిన్న వయసు 60 ఏండ్లు. కాకపోతే ఆయన మాటల్లో మందలింపులో నీ ఇష్టం వచ్చినోడు కూడా ఐస్ అయిపోతాడు. అట్లా మహాబుడగ దంగాలు కూడా ఐస్ అయిపోయినారు ఆయనకి. ఎవరో ఐస్ అయిపోయినారని మా బుడగ దంగా సార్. ఆయన మాకు ఊరికి మకమే లేదు. 2012లో ఇలా ఒక తిరిగేవాడు. అంతకుముందు ఆయన లేడు. 2012లో ఉపాధి వచ్చినా అప్పటి నుంచి ఒక సమస్య నుంచి కట్ అయిపోయినాడు, మళ్ళా రాలే. ఇప్పుడు ఈ సమస్యకు వచ్చినాడు. పాప నుంచోడు కాదు, ఆ బారిన రికార్డులో అందరూ చేస్తారు బ్లాక్ మెయిల్ చేసి, నేను కూడా చేస్తా. నా పెళ్ళాన్ని తోలుకుపోయి, పెళ్ళాన్ని నా మాట ఏంటో అడవిలో తోలుకొని పోయి బుద్ధి పుట్టినట్లా కొట్టి ముండా ఇట్లే చెప్పు, ఇట్లే చెప్పు, ఇట్లే చెప్పు, ఇట్లే మాట్లాడు, ఇట్లే మాట్లాడు, లేకుండా నేను చంపుతా, అది ఇదంటే అదురుకున్న పెళ్ళాం ఇట్లా అమ్మ మైక్రాస్ చెప్పిండు సార్. వాడు అడిగినట్లా చెప్పింది ధారణ చేసి వాడు మాట్లాడిన మాటలన్నీ డిలీట్ చేసుకున్నాడు. పాప చెప్పిన రికార్డును మాత్రం పెట్టుకొని ఎన్ని రకాలంటే నిజమంటే 150, ఖచ్చితంగా 150 అంటే. ఎందుకంటే 3 నెలలు ఈ పాపను మాతో మాట్లాడకుండా, వాడు మాట్లాడకుండా, కనీసం ఇంట్లో అన్నదమ్ముల్ని వదిలిని అన్నని కూడా మాట్లాడకుండా ఈ పాపను 3 నెలలు వనవాసం పట్టించినాడు సార్. 5 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు వచ్చారు పెళ్ళమ్ముడు. ఏమీరా ఇవాళ గడుకు వ్యాపారం అంటే లేదు, మంది రాలేదు, అందుకుంటే చేపలలో ఇవాళ వరకు అని చెప్పి. కానీ ఈ 3 నెలలు ఇదే పర్యటనే. అడవిలో తోలకపోయేది, పోరాని చోట పోయేది, ఆమెను కొట్టరాని కొట్లు కొట్టేది, అందరాని మాటలన్నీ ఆ పాపతో చెప్పించుకునేది. దాన్ని రికార్డు చేసుకున్నాడు. ఆ రికార్డు బ్లాక్మెయిల్ చేసుకొని పెట్టుకొని ఈ సమస్య ఇంతవరకు తెచ్చినాడు సార్. ఇప్పటికి సార్ ఈ సమస్య వచ్చి 1.5 సంవత్సరం అయింది పంచాయతీ జరగబట్టి. పొద్దు మూకులు ఆ రికార్డులు వస్తాయా సార్? మీరు న్యాయం చేయండి. నీ బిడ్డ అబద్ధుడి
తప్పు చేసింది రికార్డులు ఉండే వాడు కాబట్టి నీ బిడ్డని ఏలుకుంటున్నాడు. ఎవడని ఏలుకుంటాడా? వాడు చెప్తో కొడతాడు, చేరుతో కొడతాడు, నిన్ను కొడతాడు, నీ పెళ్ళాన్ని కొడతాడు. నీ ఇళ్ళంతా కలిసి వాడిని పూజ చేయండి, వాడిని ఫోటో పెట్టుకొని మీరు పూజ చేసుకోవాలా. నీ బిడ్డ నీ తప్పులు చేస్తే వాడు కాబట్టి ఏలుకున్నాడు. ఎవడని ఏలుకుంటాడా? పూజ చేయమని ఫోటో. కానీ ఈమంత పిల్లనా కొడుకులు కూడా గేర్లో ఇంత ఘోరంగా నన్ను ఇంతలా మనిషి 75 సంవత్సరాలు సార్ మాట్లాడితే కూడా గోడవని ఏడుచుకుంటూ వచ్చినారు సార్. మారెమ్మ ఉందో లేదో ఈ పొద్దు ఆడ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు అన్ని అబద్ధాలు సార్, మొత్తం అబద్ధాలు. వాస్తవం అంటే నన్ను కులము బహిష్కరణ చేయలేదు, ఆయన బంగారు అడగలేదు అని చెప్పినారు కదా. కుల బహిష్కరణ చేసిన 4-5 పెళ్లిళ్ళు అయినాయి, 3-4 పెత్తనాలు అయినా సరే ఈ నెల లోపలనే నన్ను బహిష్కారం 6వ తారీఖు పెట్టినారు. 6వ తారీఖు నుంచి ఒక 10 కార్యక్రమాలు అయినాయి. నన్ను పిలిచారు. కావాలంటే మీరు రికార్డులు రండి సార్, చెల్లులో ఉండే పత్రికలు ఎందుకు వెళ్ళాలంటే పెద్ద మనుషులు వద్దన్నారు. ఏరా నాకు తాంబూలం మనుషుంటే నన్ను ఎందుకు పిలిచాలంటే పెద్ద మనుషులు వద్దన్నారు. ఏరా గుళ్ళో ముహూర్తం కట్టుకుంటాను నన్ను ఎందుకు వద్దన్నానంటే పెద్ద మనుషులు వద్దన్నారు. ఎందుకు రానండి అంటే లేదు మామ నువ్వు వస్తే కులమంతా కలిసారంట. ఈ రోడ్లో చెప్పి రికార్డులు ఉన్నాయి సార్, అబద్ధం కాదు. చెల్లెలు ప్రతి ఒక్క రికార్డులు ఉన్నాయి. ఈ రకంగా చెప్పి నేను ఎలిపెట్టలేదు, ఆయన్ని బంగారు అడగలేదు, ఏమీ అడగలేదు. కావాలని ఆయన కలెక్టర్ ఆఫీస్ పోయినట్టే నాకేం తిక్కలేసిందా సార్? ఇట్లా పంచాయతీలు నేను కూడా తల ఎంటికలు ఉంటాను అన్ని చేసిన. ఈ రకంగా నన్ను ఒక్కరిని పట్టుకొని కించపరిచి ఆయన బుక్కరా సముద్రపు కుల్లాయప్ప డబ్బు హోదాతో, ధనం హోదాతో, పదవి హోదాతో సిపిఎం కుల్లాయప్ప కదా, కొంతమందిని డబ్బులు ఇచ్చి సొంతం నా కుటుంబంలో నా అన్నదమ్ములు కూడా నాకు దూరం చేసినాడు సార్. మావి ఎన్నో గొడవలు, డబ్బుల పంచాయతీలో ఇంకోటో 156 ఉంటాయి. నా ఒక్క అన్న కొడుకుతో నేను 3 లక్షలు వసూలు చేసినట్ట కేసు పెట్టుకున్నా. ఆయనకి ఏం సంబంధం సార్? అది మా పర్సనల్ పని. నేను కడపలో ఏమో చేసి వచ్చినంట, కర్నూలులో ఏమో చేసినంట. కానీ ఆయన ఈయన 2012లో ఏమేమి గుంటకల్లో చేసింది పిల్ల ఆయనకి ఏమేం చేసిపోయిండేది అవన్నీ పట్టబయలు కాదు. ఇప్పుడు ఈ రకంగా ఆయన ఆ రకంగా నా కుటుంబంలో మాకి కలతలు తెచ్చి మా అన్నదమ్ములకి, మా తండ్రి కొడుకులకి అందరికి ఏర్బంధమేరం చేసి అన్న కొడుకులు 4, తమ్ముని కొడుకులు 4 ఉండేవాళ్ళు డోన్లో. కానీ వాళ్ళు కూడా నాతో మాట్లాడరు సార్. బిడ్డలేం బాడికి అన్న బిడ్డలు, తమ్ముని బిడ్డలు కూడా ఏం చిన్న ఏం పెద్దప్ప ఇట్లుండమాట. ఆ రకంగా గుంటకల్లో కలం పోసిపెట్టి ఈ కుల్లాయప్ప విగ్రహ సముద్రం కుల్లాయప్ప గుంటకల్లో కాలు పెట్టినప్పటి నుంచి మా గుంటకల్ నాశనం అయిపోయింది సార్. అన్ని అబద్ధాలే మారేమ్మ కాడ మాట్లాడేవాడిని. ఇది నా కథ సార్. ఎప్పటికే కానీ ఎక్కడే కానీ మా బుడగ దంగాలు, ఆ బుక్కరాయ సముద్రం కుల్లాయప్ప మా దంగాలకు సపోర్ట్ వచ్చినని చెప్పు, ఈ కులంలో కుల్లాయప్పని పెట్టుకొని న్యాయం చేసినని చెప్పు, ఈ కులానికి కుల్లాయప్పే కావాల ప్రతి పంచాయతీకి అన్నం చెప్పు. మా దంగాలకు నాకు నన్ను ఎలిపెట్టారు కదా, ఎట్లా వెళ్ళే ఉంటా. ఆ రకంగా ఆయన వస్తే నాకు సంబంధితం లేదు సార్. ఇదే మామూలుగా ఇంత ముందు పెద్ద మనుషులము, ఇదో ముందు ఉండే వాళ్ళము మేమే న్యాయం చేసుకుంటాం, మేము పంచాయతీ చేస్తాం. కానీ ఆయన ఎందుకు సార్ బాకీడా? ఆ మనిషి రాకూడదు, ఈ ఊర్లో ఎంటర్ కాకూడదు. ఏమి ఆయన లేని సమాజము, ఆయన లేని సంఘము మా ఊరు సార్. అంతకన్నా ఏం లేదు.